ముందు పెట్టి సభలో మీ నిర్ణయం మీదని చెప్పి సభ సభ్యులందరికీ వివరించి వాళ్ళు ఏం నిర్ణయం చెప్తే ఆ నిర్ణయం చేయడానికి ఆర్థిక సంవత్సరం నా బాధ్యత, అది నేను చేస్తూ ఉన్నాను. కానీ నాకంటే ముందున్నటువంటి హరీష్ రావు గారు ఆ పని చేయకుండా సభను తప్పుదోవ పట్టించి అంకెలు తగ్గించి ఆ కాలంలో ఉన్న దాన్ని ఆర్బీఐకి పంపించి ఆర్బీఐ ప్రింట్ చేసి దాన్ని తీసుకొచ్చి చూపించి మళ్ళీ ఈ సభను మిస్గైడ్ చేస్తూ ఈ రకమైనటువంటి ధోరణి ఇది మంచిది కాదు. సభా హక్కుల గురించి ఆలోచన చేయాలి, అసలు ప్రివిలేజ్ మోషన్ ఎవరి మీద ఇవ్వాలనేది ఆలోచన చేయాలి. ఇట్లా ఇన్నిసార్లు తప్పుదోవ పట్టిస్తూ ఈ అంకెల్ని తారుమారు చేసినందుకు ఎటువంటి ఎంక్వైరీ చేయాలో కూడా ఆలోచన చేయాల్సిందిగా నేను మీ అందరినీ ఏమండి మీరేమో నాకేమీ మీరు చెప్పేది వినపట్టలేదు సార్. తప్పు 10 ఏళ్ళు తప్పులు 7 లక్షల కోట్ల అప్పులు, ఇది మీ నిర్వాహకం. అది కాకుండా ఇంకా సభను తప్పుదోవ పట్టించడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం, మా మంత్రులంతా ఏదో 18 గంటలు కష్టపడి ప్రతి శాఖకు సంబంధించి అప్పులు ఎట్లా తీర్చుకోవాలి. అధ్యక్ష నేను ఇంకోటి మర్చిపోయినా, మా శాఖల అధ్యక్ష వీళ్ళు 40,000 కోట్లే కాదు, 40,000 కోట్లతో పాటు ఇంకోటి కూడా ఉంది అధ్యక్ష. 40,000 కోట్లతో పాటు మీరు సింగరేణి పెట్టిపోయిన అప్పు, లేకపోతే అదే జన్కోవాల పెట్టిపోయిన అప్పు, డిస్కౌంట్ పెట్టిపోయిన అప్పు సార్, సివిల్ సప్లైస్ సార్, ఈ అప్పులు ఇంకా అవన్నీ యాడ్ చేస్తే అవి ఆడకపోతాయి అర్థం కావట్లే భయానికి. సరే వాటిని అంతా సరి చేసుకుంటూ వస్తా ఉన్నాం అధ్యక్ష. సింగరేణి, సివిల్ సప్లైస్, జన్కో అధ్యక్ష ఎవరైనా నాకు తెలియక అడుగుతాను. నిన్న హరీష్ రావు గారు మాట చెప్తా ఉన్నాను, నేనేదో అగ్రికల్చర్ సంబంధించి మొత్తం మే డబ్బులు కట్టాను 64,000 కోట్లు కట్టాను అంటారు. ఏంటంటే 10 సంవత్సరాలు 64,000 కోట్లేనా? ఏమంటే నెలకు 1,500 కోట్లు కదా కట్టాల్సింది. నెలకు 1,500 కోట్లు అంటే సంవత్సరానికి ఎంత అవుతుందండి? 1,80,000 కోట్లు 10 సంవత్సరాలకి 18,000 కోట్లు అవుతుంది కట్టాలి కదా. 10 సంవత్సరాలకి ఎంత అవుతుందండి? 10 సంవత్సరాలకి ఎంత అవుతుంది సార్? మీరు 1,80,000 కోట్లు కట్టాల్సింది, అందులో 60,000 కోట్లు కట్టామని చెప్పి మేము మొత్తం ఏమో కట్టాము 60,000 కోట్లు కట్టాం. మరి మిగతా 1,40,000 కోట్లు ఎవరు కడతాడు? ఎవరండి? మీరు ప్రతి నెల నెల కరెంట్ వాళ్ళకి అసలు డబ్బులు కట్టారా? మీరు మాట్లాడితే బయటికి పోయి నేను కరెంటు ఉచితంగా ఇస్తున్నా, ఏదో మేము ఇచ్చిన దాన్ని వీళ్ళే ఇచ్చినట్టు. అరే కరెంటు ఉచితంగా రైతులకు ఇచ్చింది మేము ఇచ్చిందని ఏదో మేము ఎత్తున్నాం అని బయటికి చెప్పుకొని ఇత్తనం అని చెప్పి మరి డబ్బులు కట్టారా? అది కట్టలే. అప్పుడు మొదలుపెట్టింది ఇచ్చింది మేము, వచ్చిందో బిల్లులు కట్టేది మేమే, దాని పెండింగ్ పెట్టిపోతుంది. ఇట్లా ప్రతి దగ్గర గొర్రెలకి డబ్బులు ఇస్తాను అన్నారు, ఇచ్చారా? డబ్బులు కట్టారా అండి? కుదరబెడుతుంది రాష్ట్రాన్ని, ఇష్టమైన పరిస్థితిని వదిలేసిపోతుంది. మళ్ళీ దాంట్లో 5% రిస్క్ ఏం లేదంటే అదేమో ఇప్పుడు మేము కట్టాల్సి వచ్చింది. సివిల్ సప్లైస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను చూస్తున్నా, రోజు సివిల్ సప్లైస్ సంబంధించి రోజు రివ్యూ మీటింగ్. ఎన్ని వేల కోట్లు అండి? 20,000 కోట్ల పైబడి సంబంధించి ఆ ఓట్లు కొనుగోలు చేసి అవి తీసుకొచ్చి ఏడా పెట్టిపోయి ఆ సరైన గోడౌన్ లేక ముక్కిపోయి వాసన పోయి అది పోయి మీరు అమ్మకుండా క్లియర్ చేయకుండా ఆడబడితే ఆడబెట్టి గ్యారంటీ ఇవ్వకుండా, ఏ బిల్డర్స్ దగ్గర గ్యారంటీ తీసుకోకుండా, వాళ్ళు ఇవ్వకపోతే ఏం చేయాలో కూడా చేయకుండా అట్లా గాలికి వదిలేసిపోతుంది. పాపం వచ్చిన దగ్గర నుంచి వాటన్నిటిని సరిచేసి పోగేసి దాన్ని ఓ పక్కన సరి చేస్తుండే. పోనీ కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు ఏమైనా తీసుకొచ్చారంటే అది రైతుని వాళ్ళు ఢిల్లీ రాబోయే 11,000 కోట్లు వాళ్ళు ఆడ నుంచి పట్టుకొస్తారు. ఇట్లా మేము వచ్చిన సంవత్సర కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుదేలైనటువంటి విధ్వంసం చేసి వెళ్తుంది. దాన్ని సరి చేసుకోవటానికి సరి చేసుకుంటూ జాగ్రత్త చేసుకుంటూ ముందుకు పోతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పునాదులు వేసుకుంటూ భవిష్యత్తు ఆలోచన ప్రణాళిక చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఇంకా 10 ఏళ్ళు దీన్ని సర్వనాశనం చేశాం, ఇంకా సరిపోదు, ఇంకా బయట ఉండి కూడా మేము ఇంకా చేస్తాం అని చెప్పి చేసుకుంటూ పోతాం. ఎట్లా అండి? ఇక అసెంబ్లీ ఎన్నికల్లో జనం చెప్తిరి, జనరల్ ఎలక్షన్లో
అటు ఇటున్న వాళ్ళు అటు పంపిస్తే అయిపోయా. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకు డిపాజిట్ ఖతం చేస్తుంది. మళ్ళీ 6 నెలల తర్వాత అసలు ఆలోచన మర్చిపోయేటట్టు చేస్తూ ఉన్నాడు. ఎట్లా అండి? ఇది ఎక్కడ అన్యాయం? ఇట్లా చేయబాకండి. హరీష్ రావు గారు దయచేసి మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, లెక్కలు తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేయండి. మా సభలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా లెక్కలపైన అంకెలపైన నిష్ణాతులు ఉన్నారు. ఇక్కడ ఒక్కడు కూడా తప్పుడు సమాచారం ఇస్తే ఆ సమాచారం నిజమే అనుకుని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఎవరు లేరు. అందరూ ప్రిపేర్ అయి వచ్చారు. మీరు వాస్తవాలను సభ ముందు పెట్టాను. సభాపతి గారు మీరు నిర్ణయం చేయండి, దీనిపైన ఏం చేయాలనేది నిర్ణయం మీకు వదిలేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గౌరవ హరీష్ రావు గారు. స్పీకర్ సార్, ఈ అంశం చాలా ప్రాధాన్యత కలిగింది కనుక అవసరమైతే రాత్రి 12 దాకైనా మాట్లాడదాం. టైం ఇవ్వండి, ఒక్కసారి కాకపోతే 2 సార్లు టైం ఇవ్వండి, క్లారిఫికేషన్ ఇద్దాం. మొన్న కూడా సభ 15 రోజులు జరపాలంటే గౌరవనీయులు ఎల్ఏ మినిస్టర్ గారు రెడీ ఫర్ 15 days అన్నారు. వీఆర్ రెడీ. లెట్ us డిస్కస్ ఇన్ థరో, ప్రజలకు అర్థమయ్యేటట్టు, సభ్యులకు అర్థమయ్యేటట్టు, సభ రికార్డులు సరిచేసే విధంగా మంచిగా వివరంగా మాట్లాడుకుందాం. ఏం తొందర లేదు అధ్యక్ష. కానీ దయచేసి మైక్ ఆపొద్దు, మధ్యలో ఇంటరప్షన్స్ వద్దు. నేను మాట్లాడేటప్పుడు రాసుకోమనండి, నేను లేవలేదు. తర్వాత వారు ఎంతసేపు అన్నా మాట్లాడమనండి, తర్వాత నాకు మైక్ ఇవ్వండి, ఐ విల్ క్లారిఫై. రాష్ట్ర డిప్యూటీ సీఎం మాట్లాడేటప్పుడే మీరు ఇంటర్వ్యూని ఎత్తిరి, రన్నింగ్ కామెంట్లు చేస్తారు. స్పీకర్ సార్, మీరు చేస్తారు, కేటీఆర్ గారు చేసేది. స్పీకర్ సార్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఎట్లా ఉందంటే, అబద్ధాలు చెప్పు, అవే చెప్పు, పదే పదే చెప్పు, మళ్ళీ మళ్ళీ చెప్పు, దబాయించి చెప్పు, బెదిరించేలా చెప్పు, పెద్ద గొంతుతో చెప్పు, ఎదుటి వారి గొంతి నొక్కి చెప్పు, ఎన్ని విధాలైనా చెప్పు, కానీ అబద్ధమే చెప్పు, ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పకు అన్నట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో అదే తీరు, ప్రభుత్వంలో కూడా అదే తీరు ఈ కాంగ్రెస్ తీరు. బహుశా ఇంకో 4 ఏళ్ళు కూడా అదే తీరు కొనసాగిస్తారని కూడా మాకు అర్థమవుతా ఉంది. కానీ మా గొంతు నొక్కినా నిజమే చెప్తాం. మేము చెప్పేవన్నీ నిజాలు, అర్ధరాత్రి నిద్రలో అడిగినా నిజమే చెప్తామని చెప్తూ నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తా ఉన్నాను. అధ్యక్ష, సింపుల్. నేను లెక్కల్లోకి పోయే ముందు ఐ వాంట్ టు సెటరైట్ ద హౌస్ రికార్డ్స్ అండ్ ఐ వాంట్ టు ఛాలెంజ్ ద బట్టి గారు. ఒకవేళ నేను ఇక్కడ అడుగుతున్నా అధ్యక్ష, ఇది నేను ఒక నిమిషం ప్లీజ్, ఛాలెంజ్ వద్దండి, మీకు నాకు ఛాలెంజ్ ఎందుకు? ఛాలెంజ్ వద్దు, ఒకటే మాట్లాడి కూర్చున్నా. సార్ హరీష్ గారు, నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఛాలెంజ్ చేయట్లేదు వారితో. ఒక నిమిషం, నేనేం ఛాలెంజ్ చేయట్లేదు వారితో, ఒక మాట అడగదలుచుకున్నాను మీ ద్వారా పర్మిట్ చేసి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ టెంటేటివ్ రిస్క్ వెయిటెడ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ అనేటువంటి అమౌంట్ కాలంని నీకంటే ముందున్న ఆర్థిక మంత్రులు ఎప్పుడైనా పెట్టారా? నీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా పెట్టారా? ఈ రెండింటి సమాధానం చెప్పాలన్నమాట. ఇది మీ ఒక్కళ్ళు వచ్చినప్పుడే ఎందుకు వచ్చింది? ఇది మీకంటే ముందున్నటువంటి వాళ్ళు కూడా ఆర్థిక శాఖ మంత్రులుగా ఎప్పుడైనా పెట్టారా? ఇంక్లూడింగ్ మీ టైంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారు కూడా పెట్టలేదు. మీరు ఒక్కళ్ళే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అది మీ టైంలోనే ఎందుకు ఇట్లా చేశారు? ఎందుకు ఇంత సభని ప్రజలు తప్పుదో పట్టించారు? మీరు దాని ఒక్కదాని సమాధానం చెప్పండి. అన్నీ చెప్తా అధ్యక్ష. ఎందుకు నది పడతారు అధ్యక్ష? మొత్తం కుల్లా చెప్తా, ఏం నది పడకుండా. ఎన్నిసార్లైనా క్వశ్చన్ అడగండి, అన్నీ చెప్తా అధ్యక్ష. ఫస్ట్, ఎవడా యూజ్లెస్ ఫెలో దొంగ అన్నది 100 సార్లు అంటారు. నన్ను ఎవడైనా దొంగ అంటే వాడు యూజ్లెస్ ఫెలో అన్న తప్ప వాడు అన్నది కదా అధ్యక్ష. గౌరవనీయులు హరీష్ రావు గారు వారు మాట్లాడింది, వారు మైక్లో మాట్లాడలేదు సార్, ఎవరికి కూడా వినపడలేదు. వారు మాట్లాడింది మైక్లో వినపడదు. దాన్ని వారు తిరిగి వాపస్ అన్న తీసుకురావాలి, ఎక్స్ప్లెయిన్ చేయండి సార్.
ప్లీజ్ స్పీకర్ సార్, నేను లేచి మాట్లాడుతుంటే అక్కడ నుంచి ఒక